మా అన్నయ్య పక్కన భార్యగా చూడాలనుకున్నాను. ఈ ఇంటి కోడలుగా నువ్వే రావాలని, వదినగా నిన్నే చూడాలనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నా మనసులో ఉన్న భారం తగ్గించుకోవడానికి నిన్నొక్కసారి చూడాలనుంది వదిన. కానీ నిన్నిలా చూస్తే అన్నీ తట్టుకోగలరా? మధురా, అమ్మా మధురా, 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 కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. మధురా, తాగమ్మా, తీసుకోమ్మా, తాగమ్మా, తాగమ్మా, తాగమ్మా. మధురా, మధురా, ఏం చేస్తున్నావు? అనే పిలుస్తున్నట్టున్నాడు. మధురా, అన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మాయిలు దగ్గుతూ ఉంటే తోడుగా ఉండాలి కదా. తన మీద ఎందుకురా కోపడతావు? ఇంటి పనులు మొత్తం అదే చేస్తుంది. దానికి తోడు నేను భారం అయ్యాను. ఈ జబ్బుతో మిమ్మల్ని బాధ పెడుతుంటే నాకు బతకాలనిపించట్లేదు. అలా అనకమ్మా, నీకేం కాదమ్మా. నేను నిన్ను బతికించుకుంటానమ్మా. నా మీద నమ్మకం ఉంచు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఆడపిల్లను పెట్టుకొని నేను ఆసుపత్రులు తిరుగుతూ ఆయుష్ పెంచుకోవాలని ఆశలు పెట్టుకోవడం మంచిది కాదురా. నేనెలాగూ దాన్ని పెళ్లి చేయలేను. నువ్వెలాగూ నా ఆరోగ్యం బాగు చేయలేవు. ఇలాగైనా నీకు పడ్డ భారం దిగిపోతుందేమో. తల్లినిలా దీన అవస్థలో చూసి ఏం చేయలేని మూర్ఖుణ్ణి, కనీసం ధైర్యం చెప్పలేని అసమర్థుణ్ణి నేను. చేత కాని దురదృష్టవంతుణ్ణమ్మా నేను. అసలు ఎందుకు కన్నావమ్మా నన్ను? నిజంగా నువ్వు దురదృష్టవంతుడు వేరా. మీ నాన్నని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చాక అవసరాలకి మీ నాన్నకొచ్చే జీతం ఏ మూలన సరిపోయేవి కాదు. తన చేతకాని తనంతో జాలిగా చూసేవారు. నువ్వు పుట్టగానే ఈ సమస్యల్ని తట్టుకోలేక నీకు పేరు కంటే ముందు బాధ్యత నెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయాక ఈ సమాజం ఆయన్ని పిరికివాడు అంది. మీ నాన్నలా నువ్వు కాకూడదని నిన్ను దూరంగా పెంచాను. అర్థం చేసుకునే కొడుకు పుట్టడం నిజంగా నా అదృష్టం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇది పట్టుకో. ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో, వేసుకో. మెల్లగా 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 అమ్మా. నీకేం కాదమ్మా, ఏం కాదు. నేను చెల్లెలు ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు.
నువ్వు ఉంటావన్న ధైర్యంతో నేను ఉంటానురా. నువ్వు ఉండాలి. అసలు నేను ఇప్పుడు ఉన్నాను అంటే నన్ను బతికించిన దేవుడే కారణం అమ్మా. నన్ను కాపాడి ఆయన చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. అమ్మ భోంచేసిందా? ఇందాకే చేసిందన్నయ్య. నువ్వు తిన్నావా? తిన్నానన్నయ్య. సరే అమ్మా, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. నీకేం కాదమ్మా, నేనున్నాను కదా. పడుకో. ఏం చేస్తున్నావన్నయ్య? అరే నువ్వేం చేస్తున్నావమ్మా? టీవీ ఎందుకు ఆపుతున్నావు? అమ్మ పడుకుంది కదా, డిస్టర్బెన్స్ అవుతుందని. కాదమ్మా, అమ్మకి ఆరోగ్యం బాలేదు కదా, మనకు తగ్గ ప్రకటనలు ఏమైనా వస్తాయేమో, డాక్టర్లు హాస్పిటల్స్ గురించి, మందులు ఏమైనా తక్కువ రేటు దొరుకుతాయేమో చూడండి నన్ను. ఎందుకన్నయ్య అనవసరంగా చూడ్డం? ఎలాగో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. అరే ఇలా ఇవ్వు, వెళ్తాం. కాకపోతే టీవీ న్యూస్ ఛానల్స్ లో కింద ప్రకటనలు ఇస్తారు కదా, వాటిలో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కున్నాను, మనకి తక్కువ రేటుకే హాస్పిటల్స్ మందులు ఈజీగా దొరుకుతాయి. డిస్టర్బ్ చేయకు, నువ్వు ఆగు, నన్ను చూడండి. మేము ఇన్ని రోజుల నుంచి అధికారుల్ని కలుస్తూనే ఉన్నాం, కానీ మాకు ఎలాంటి స్పష్టత రాలేదు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం. వసుంధర అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి ఇప్పటికే 4 రోజులైంది. ఇది నిజం కాదు, ఇదంతా నిజం కాదు, ఇదంతా నిజం కదా, అబద్ధం. అన్నయ్య వసుంధర తప్పుగా మాట్లాడుతున్నారు. నమ్మద్దు, తప్పది. అది కాదన్నయ్య. నువ్వే చెప్పు మధురా, ఇది నిజం కాదు చెప్పు, ఇది నిజం కాదు చెప్పు మధురా. అదంతా నిజమే అన్నయ్య. ఘోరం జరిగిపోయిందన్నయ్య. ఒకసారి అటు చూడు, ఆ రాక్షసుడే. అన్నయ్య అన్నయ్య వసుంధర ఇలా ఈ ఘోరాన్ని చూడడానికి నేను బతుకున్నాను. ఎందుకు నన్ను బతికిచ్చాను? అన్నయ్య మనం ఎంత ఏడ్చినా ఏం చేయలేమన్నయ్య. మరి నీకు తెలుసు కదా, తను చూసిన మొదటి క్షణమే ప్రేమించాను. ఆ క్షణం నుంచి తను ఇక్కడ ఉంది. మళ్ళీ తను చూద్దాం అనుకుంటే ఇదిగో ఇలా. తనని మొదటిసారి కొల్లో చూసావన్నయ్య. తన మీద ఇష్టంతో, ఆ రోజు దేవుణ్ణి లెక్క చేయలేదన్న కోపంతో ఆయనలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అన్నయ్య. తనే నా జీవితం అనుకున్నాను. తను నా భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. కానీ ఈ దుర్మార్గుడు నన్ను ఒక రాక్షసుడిగా, హంతకుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. తను అలా చేసిన వాడిని వదలను, చంపేస్తాను. ఇంకొకసారి ఇలా మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మా మీద సానుభూతి చూపించి తిరిగి మా ఇంట్లోకి ప్రవేశించాలని చూస్తే ఆ మరుక్షణం నేను మీ ఇంట్లో ఉంటాను. అక్క, వంశీ సార్కి ఫోన్ చేసి మాట్లాడావా? అక్క, నువ్వు
నువ్వు వంశీసర్కి కాల్ చేయలేదా? వద్దలేఖ్య, నన్ను బలవంత పెట్టొద్దు. నేను వంశీ సార్కి కాల్ చేస్తే అపర్ణదేవి గారు అందరి మీద కోప్పడతారు. వెరీ గుడ్ వసుంధరా, నువ్వు బాగానే గెస్ చేసావు. మా మీద అంత గౌరవం ఉన్నదానివి, మేమంటే నీకు రవ్వంత కూడా భయం లేదా? మేమిక్కడ మా బావ కనిపించట్లేదని తలలు బాదుకుంటుంటే నువ్వేమో ఇక్కడ మా బావకి కాల్స్ చేసి నీ ప్రేమని మా బావకి తెలియపరుస్తూ ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నావా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. మానం మర్యాద కోల్పోయిన దాంతో నేను మర్యాదగా మాట్లాడడం ఏంటే? నీకు కొంచెం కూడా సిగ్గులేదే? బావ నిన్ను చీదరించుకున్నా, చీ కొట్టినా వెంట పడుతున్నావంటే నీది ఎంత చీప్ క్యారెక్టరో ఇప్పుడు అర్థమైంది. తనకి సిగ్గు, మానం, అభిమానం లాంటివి ఉంటే అంత పెద్ద తప్పు చేసి కూడా ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకుంటుంది బేబీ? ఎలాగో సెక్రటరీ ఉద్యోగం పోయింది కదా, ఈ బిజినెస్ దానికి బాగా అచ్చొచ్చినట్టుంది. చూడండి, వింటున్నాం కదా అని నోటికొచ్చినట్టు వాక్కండి. ఇంకా మాటలు మీరితే చేత్తో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? చేసేదే తప్పుడు పని, మాట అనగానే రోషం పొడుచుకొచ్చిందా? వసే వసుంధరా, నిన్నిలా అడిగితే సమాధానం చెప్పవే? నీకు బుద్ధి చెప్పాలి. ఏయ్, ఏంటి నా చేయి పట్టుకున్నావు? నీకు బతకాలని లేదా? ఇంకొక మాట మాట్లాడితే మీ చెయ్యి విరిచేస్తాను. మా ఇంటికి వచ్చి మాతోనే దౌర్జన్యంగా మాట్లాడతారా? అవ్వా అవ్వా, కాకర్ల వంశీకృష్ణ కాబోయే భార్య చేతనే పట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? ఇవాళ మా అమ్మతో చెప్పి మీ అంతు తేలుస్తాను. వసావా లేఖ్య, చైది నానమ్మ, నువ్వు కూడా ఏంటి వీళ్ళ వైపే మాట్లాడుతున్నావు? వాళ్ళ అక్కని అనరాని మాట్లాడుతున్నారు. అంటారే అంటారు. పరాయి మగాడి మీద కన్నేస్తే దారిన పోయే వాళ్ళు కూడా చాలా మాటలంటారు. వసే వసుంధర, నీకి మొండి పట్టింపేంటే? నీ వల్ల ఉన్న కాస్త పరువు కూడా పోయేట్టుంది. వాళ్ళు అడిగింది ఏదో చెప్పొచ్చు కదే. నీ వల్ల వచ్చే ఈ టెన్షన్స్ కి ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ ఒక్కసారిగా నాకే వచ్చేట్టున్నాయి. నిజంగా నాకేం తెలియదు నానమ్మ. స్కూల్ పిల్లల సమాధానం చెప్పకు. నీకు తెలియకపోతే ఫోన్ చేసి రాసలీలలు ఎందుకు నడుపుతున్నావే? ఏం కాంతమ్మా? ఏమోనమ్మా, ఈ రాసలీలల గురించి, శ్రీకృష్ణ లీలల గురించి నాకేం తెలీదు. నీకు తెలియకుండానే గుట్టుగా ఈ వ్యాపారం నడిపిస్తున్నావా? డబ్బులు కావాలని నాకు చెప్పుంటే నీ మొహం మీద పడేసేవాళ్ళం. చూడవే వసుంధరా, చూడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? థు, నీ వల్ల నా జీవితంలో ప్రశాంతత ఎక్కరైపోయిందే. నేనేం పాపం చేశానే నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఏయ్ వసుంధరా, వంశీ బావ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకు అప్పు చెప్తాను. నిజంగా ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలుసుంటే మీతోనే చెప్పుండేదాన్ని. సుచిత్ర మేడం కూడా కంగారు పడుతున్నారని విన్నాను. మేడం కోసమైనా చెప్పుండేదాన్ని. ఆహా, ఎంత నంగనాచ నాటకాలు ఆడుతున్నావే. మేం వచ్చేంత వరకు ఫోన్లో వ్యవహారాలు నడుపుతూ, మేం రాగానే ఏం ఎరగనట్టు ఇంత దిగాలుగా మొహం పెట్టి నాకు తెలీదు అంటావా? నిన్ను వాళ్ళ వదిలే ప్రసక్తే లేదే. బేబీ, వెంటనే పోలీసులకి కాల్ చేయి. అలాగే మామ్. ఏంటమ్మా, ఏమైంది? రండమ్మా రండి.
మీరైనా న్యాయం చెప్పండి. ఇదిగో ఇది ఉందే నంగనాచి వసుంధర. 1 నెల క్రితం మా ఇంట్లో బంగారం దొంగతనం చేసి పట్టుపడింది. పాపం ఆడపిల్ల కదా అని జాలిపడి పంపించేస్తే ఇక్కడికొచ్చి అందరూ తలదించుకునే తప్పుడు పనిచేసింది. అది కాకుండా నా కూతురి జీవితంలో నిప్పులు పోయాలనుకుంది. నా మేనల్లుడితో నా కూతురు నిశ్చితార్థం జరిగి నెలైనా కాలేదు. ఇది నా అల్లుడి డబ్బుని స్థాయిని చూసి తన్ని వల్లో వేసుకోవాలని చూస్తుంది. ఈ ఇంట్లో ఆశ్రయం కల్పించారని ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా వ్యవహారాలు నడుపుతుంది. చూస్తుంటే మీరందరూ పరుగల వాళ్ళలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఎందుకు ఉండనిచ్చారు? అవునండి, నా బావని ఎక్కడో దాచిపెట్టి నాకు రోజు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి. ఏంటమ్మా నీకు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? ఇదివరకే మీ పరువు పోయింది. ఇంకోసారి ఇలాంటి గొడవలు తీసుకొచ్చారంటే మీరు ఈ కాలనీలోంచి వెళ్లాల్సి వస్తుంది. ఇక ఆపండి. ఇది మా ఇంటి సమస్య. అడ్డమైన వాళ్ళు పిలవగానే వచ్చాడమేనా? వెళ్ళండి. ఇప్పటికైనా నిజం చెప్పు వసుంధర, లేదంటే నీ పరువు ఇంకోసారి పోతుంది. నిజంగా నాకు తెలియదు. నీకు తెలీదని నాకు తెలుసు. నీ జీవితం ఎలాగో సగం కాలిపోయింది. పూర్తిగా కాల్చేయడం పెద్ద లెక్కేం కాదు. అలా చేస్తే ఎలా ఉంటుందో అని శాంపిల్ చూపించాను. నువ్వెప్పటికీ ఆ ఇంటి కోడలు కాలేవు. ఎప్పటికైనా నేను మా అక్కి ఆ ఇంటి కోడళ్ళమవుతాం. తోడేళ్ల లాంటి మీ పని పడతాం. ఏం కాంతమ్మా, నీ మనవరాలికి మా మీద కోపాన్ని బాగా నూరిపోసినట్టున్నావు. ట్రైనింగ్ నువ్వే ఇచ్చావా ఏంటి? అబ్బో, నా మొహానికి ఆ భాగ్యం కూడానా అమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రా. మీరు పదండి, నేను వస్తాను. బేబీ, చూడవే వసుంధరా, నీ కారణంగా వాళ్ళని క్షమాపణ కోరాల్సి వస్తుంది. అంతా నా కర్మే, నా కర్మ. చిచ్చి. అక్క, ఆ నక్షత్ర ఐరేంద్ర మాటలు పట్టించుకోకు. వాళ్ళు కావాలని మనల్ని బెదిరించాలని చూస్తున్నారు. నువ్వేం భయపడకు. నిజంగా వంశీ సార్ కనబడేటట్టు చెయ్యి శ్రీరామ. అత్తయ్య, మనం చాలా తొందరపడ్డాం. కుటుంబ పరువని వంశీ మనసు నొప్పించాం. వాడిని దూరం చేసుకున్నాం. వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయి 2 రోజులయ్యింది. ఇంతవరకు వాడి ఆచూకీ తెలియలేదు. ఇలా ఎన్నాళ్ళు ఎదురు చూడాలత్తయ్య? నువ్వేం బాధపడకు సుచిత్ర, ఆయనకేమీ కాదు. ఆయన క్షేమంగానే ఇంటికి తిరిగి వస్తారు. నువ్విలా కంగారు పడితే ఆనంద్ కూడా టెన్షన్ పడతాడు. ఆనంద్, ఆయన గురించి ఏమైనా తెలిసిందా? లేదు నానమ్మా. అన్నయ్య గురించి తన బ్యాంక్ అకౌంట్స్లో, పర్సనల్ అకౌంట్స్లో అంతా ఎంక్వైరీ చేశాను. అన్నయ్య గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అన్నయ్య మొబైల్కి కూడా కాల్ చేస్తుంటే అవుట్ ఆఫ్ సిగ్నల్ అని వస్తుంది. ఇదంతా మన తప్పే ఆనంద్. వసుంధర గురించి తెలిసాక వంశీతో కఠినంగా మాట్లాడి వాడి మనసు నొప్పించాం. కోపంతో వెళ్ళుంటే వెంటనే వచ్చేవాడు. ఇంకా రాలేదంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అత్తయ్య. సుచిత్ర, నువ్వు కొంచెం మనోధైర్యంతో ఉండు. ఇలా మాట్లాడి
మాలో ఉన్న ధైర్యాన్ని ఆశల్ని చంపేయకు. ఆయన ఇంటికి క్షేమంగానే తిరిగొస్తారు. ఏమైందమ్మమ్మా? వరల్డ్ కప్ ఓడిపోయిన ఇండియన్ టీం లాగా అందరూ అంత డల్ గా ఉన్నారు. మీరెక్కడికెళ్ళొస్తున్నారు? అదేంటమ్మా అలా అంటావు? మీకున్న బాధ మాకుండదా? వంశీ కనిపించట్లేదని, అసలేమయ్యాడో ఎక్కడున్నాడో అని అడ్రస్ వెతుక్కుంటూ ఆ వసుంధర ఇంటికెళ్ళాం. వంశీ గురించి ఆ వసుంధర ఏమైనా చెప్పిందా?